హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి హెల్దీ పప్పు ప్రిపేర్ చేస్తున్నానండి. మనకైతే కంటి చూపుకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది ఆకు వచ్చేసి ఎర్రపొనగంటి ఆకు అండి. మన గార్డెన్లో కాసిందండి. అప్పుడే ఫ్రెష్గా కోసుకొచ్చి పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆకుకూర కడిగి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే కుక్కర్ తీసుకొని కుక్కర్లో కందిబ్యాలు వేసానండి. కందిబ్యాలు వేసిన తర్వాత 2 times అయితే బాగా వాష్ చేసుకోవాలండి. తర్వాత టమాటా పండ్లు, అలాగే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు వేసిన తర్వాత పసుపు, కారం, అలాగే కొద్దిగా చింతపండు వేసేసి ఆకు వేసేసానండి. ఆకు పెట్టేసిన తర్వాత పప్పుకు తగినంత 1-2 అయితే వాటర్ వేసేసి పెట్టేశానండి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసానండి. ఆయిల్ వేయడం వల్ల పప్పు అనేది పైకి పొంగు అనేది రాదండి. ఇలా వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలండి. రానిచ్చిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసి పప్పు వెనుపుకోవాలండి మెత్తగా. చాలా బాగుంటుందండి పప్పు మాత్రం. అలాగే తాలింపు పెట్టేయాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ ఎర్రపొనగంటి ఆకు పప్పు అయితే రెడీ అయిపోయింది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. డైలీ మనం ఆకుకూరలు తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్